వ్యాసుడి శిష్యుడైన రోమహర్షుని కుమారుడైన సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ముందుగా సకల ప్రాణుల యొక్క ఆత్మస్వరూపుడైన శ్రీ శుకమహర్షికి నమస్కరించాడు. శుకమహర్షి వ్యాసుని కుమారుడు. శుకమహర్షి వేగముగా ఒంటరిగా బయలుదేరడం చూసి వేదవ్యాసుడు కుమారునిపై ప్రేమతో పిలుస్తూ ఆయన వెంట బయలుదేరాడు. అంతటా పరబ్రహ్మనే దర్శించుచు అఖండమైన ఆయన బ్రహ్మదృష్టిలో లౌకిక కర్మలు ఏవియో మిగిలి ఉండలేదు. అందుకే అతనికి బదులుగా వృక్షములు ప్రతిధ్వనిస్తూ సమాధానం చెప్పాయట. భాగవతము పురాణాల్లో నిరుపమానమైనది, అత్యంత గొప్ప శక్తివంతమైనది. ఇది ఆత్మస్వరూపం అనుభవమును కలిగించును. సర్వశాస్త్రముల సారము, ఆధ్యాత్మతత్వము ప్రకాశింపచేయుటలో దీపం వంటిది. భయంకరమైన అపార సంసార సాగరము నుండి తరింపచేయు నౌక వంటిది. ఇంత శక్తిగల ఈ భాగవతంను ప్రవచించినటువంటి సుఖమహర్షికి సూత పౌరాణికునితో పాటు మనం అందరం కూడా పునః వందనాలు చెబుతాము. ఈ శ్లోకముతో భాగవతమును మొదలు పెట్టాలి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మానవులలో సర్వశ్రేష్ఠులు భగవతవతారమూర్తులు అయిన నరనారాయణ మహర్షులకు, సరస్వతీదేవికిని, వ్యాస భగవానునకు ప్రణామములు చేసి ఆ తర్వాత అన్నింట విజయమును సాధించి పెట్టినటువంటి ఈ భాగవత మహాపురాణంని పఠించాలి. సచ్చిదానంద పరమాత్మయే సర్వత్రా అఖండ రూపంతో పరిపూర్ణుడై ఉన్నాడు అను అద్వైత జ్ఞానమే సరి అయిన జ్ఞానమని, ఆ తత్వమునే బ్రహ్మము, పరమాత్మ, భగవంతుడు అను పేర్లతో పేర్కొనడం జరుగుతున్నది. భాగవత ధర్మం పట్ల శ్రద్ధావులైన మునులు శ్రవణ భక్తి ద్వారా జ్ఞాన వైరాగ్య సంపన్నులు అగుదురు. మొట్టమొదట భగవద్గణములను కూర్చి శ్రద్ధగా వినవలెను. ఇచ్చ ఉండుట వలన ఆవశ్యము, దాని వలన క్రమముగా భగవత్కథల యందు అభిరుచి పెరుగును. పిమ్మట సత్పుత్రుల సాంగత్యమునకు, పుణ్యతీర్థములను సేవించుటకును అభిలాష పెంపొందును. ఈ విధముగా నిత్యము మహాపురుషుల సత్సంగము చేయటం వలన భక్తుల అశుభ సంస్కారములు సమూలంగా రూపమాయను. పిదప పరమాత్మను యొక్క యశ వైభవములేడ వారికి నైష్టిక భక్తి కుదురుకొనును. విద్యతే హృదయ గంధిశ్చ చింద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే అనే ఈ శ్లోకంలో భాగవతము ఆత్మస్వరూపుడైన భగవంతుని యొక్క సాక్షాత్కారము అయినంతనే హృదయకందులు విశ్చిన్నములగును, సంశయములు అన్నయూ తొలగిపోవును, కర్మబంధములు క్షీణించును. కనుక బుద్ధిమంతులు నిత్యము నిరంతరము పరమానందముతో శ్రీకృష్ణుని ఎడల భక్తిభావమును పెంపొందించుకొందరు. తత్ప్రభావన వారికి ఆధ్యాత్మిక ప్రశాంతి ప్రాప్తించును. వాసుదేవ పరావేద, వాసుదేవ పరామకాః, వాసుదేవ పరాయోగ, వాసుదేవ పరాక్రియాః, వాసుదేవ పరం జ్ఞానం, వాసుదేవ పరం తపః, వాసుదేవ పరో ధర్మో, వాసుదేవ పరాగతి. భాగవతం శ్రీకృష్ణ పరమాత్మని ఎలా వర్ణిస్తుందో చూడండి. వాసుదేవుడే వేదరూపుడు, వాసుదేవుడే యజ్ఞపురుషుడు, వాసుదేవుడే యోగాచార్యుడు, వాసుదేవుడే నిష్కామ కర్మలను ఫలప్రదాత, వాసుదేవుడే జ్ఞానరూపుడు, వాసుదేవుడే తపస్వరూపుడు, వాసుదేవుడే ధర్మమూర్తి, వాసుదేవుడే పరమగతి సమస్త జీవరాశికి అని భాగవతం చెప్తుంది. ఆ పరమాత్మయే తన మాయ ద్వారా త్రిగుణములైన పంచభూతములకు పదార్థములను నిర్మిస్తుంది. తాను సృష్టించిన జీవులలో ప్రవేశించి ప్రాణేంద్రియ అంతఃకరణముల ద్వారా చతుర్విధ భోజన పదార్థములను తానే అనుభవిస్తాడు మరియు జీవులను రక్షిస్తాడు. ఈ విధముగా ఆ పరమాత్మయే తన లీలల ద్వారా సమస్త విశ్వమును పాలించుచున్నాడు.